పిట్టల దొరికి ఫీమేల్ వర్షన్ చూడాలనుకుంటే ఈ వీడియోలోని అక్కని చూసెయ్యాలయ్యో అత్తరు సాయి బొమ్మల అక్క గారిని చూసారా. అటు చూడు. సరే కొందరు చున్నీలు లేకుండా దొరుకుతున్నారు అనుకోండి. ఈ రోజు అన్ని ఫ్యాషన్లు వచ్చి పడ్డాయి. ఇవాళ రేపు చున్నీలు కూడా వేసుకోవడం లేదు. అటు చూడు బే. వగరబోతుగా మాట్లాడుతాయి సత్యవశంగా కనపడదు. మనం చూస్తున్నాం. ఎవడైనా గట్టిగా తొడగట్టి గుండెలు బాదుకొని కలిసి కేకపెట్టు డైలాగ్ చెప్పాడంటే వాడు సత్యవాది. మహిళలు అంతే అని గట్టి చెప్తున్నారు అంటున్నారండి. ఏం సత్యాన్ని విధానంగా చెప్పకూడదా? సత్యాన్ని వినయంగా పవిత్రంగా చెప్పకూడదా? గొడవ చేసి గుండెలు బాదుకొని తొడగొట్టి నిజం ఎందుకు చెప్పారా? అలా చెబితేనే వాడు సత్యవాది అని నమ్ముతారట ఈ కాలంలో జనం. ఇదేంటైతే అరే నీ అబ్బా సెలెక్ట్ చేసుకుని కోరుకుంటాం వాళ్ళ దగ్గర. నేతన్నల దగ్గరే కొనరు. అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో, షాపింగ్ మసాజ్ కొనను. నేతన్నల దగ్గర పోవాల్సిందే, వాళ్ళ దగ్గర కొనాల్సిందే. ఇప్పుడు నేను వేసుకున్నది కూడా ఇది వెంకటగిరి దుపట. ஒழித்து கட்ட வேண்டும். அப்படிதான் இந்த சனாதனம். ఈ వటర్సుడ్లో ఒత్తిలేని ఒక్క వాగినట్టుగా ఇదిగాన సెక్యులర్ దేశంగానే కొనసాగితే ఇలాంటి వాళ్ళు 100 మంది పుట్టుకురావచ్చు, చెప్పిన పని చేయడానికి పూనుకోనువచ్చు. ఈ నక్క బుర్ర నంగనాచికి ఇలాంటి వాళ్ళందరూ కూడా పెద్దలు అని అనిపిస్తారు. పెద్దలు ఉంది. భారతదేశ భౌతవ్యం అంతా కూడా యువతలోనే ఉంది, వాళ్ళ చేతుల్లోనే ఉంది. సనాతన ధర్మంలో మతం లేదు. ఇది నాకు అర్థం కాలేదు సార్. అప్రతిహతంగా పోరాడుతూ ఉన్న హిందూ సైనికులందరికీ రామనామము అద్వితీయమైన శక్తిని అనుగ్రహించుగాక. శ్రీరామచంద్రుడు వాళ్ళని ఎప్పుడూ కూడా అనుగ్రహించుగాక. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.